సుస్వాగతం కన్సర్ల అచ్యుతరావు స్వామి గారికి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం. స్వామియే కూర్చోండి స్వామి. స్వామి అందరూ అలా కూర్చోండి. కూర్చోండి. అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే, ఓం రజతాంజనేనేప. అయ్యా, ఇది మా పర్సనల్, దయచేసి మీ సమక్షాన్ని అది కూడా మేము తెలియజేసుకుంటాం. ఉత్తరా నక్షత్రం దశమి సోమవారం మన యొక్క ఆలయం ప్రాంగణంలో కూడా అమ్మల పూజ మహోత్సవం జరుగుతున్నది. యాక్చువల్లీ మీ దగ్గరకు వచ్చి ఇన్విటేషన్ ఇద్దాం అనుకున్నాం, కానీ అందరి సమక్ష నిర్వహణ భావంతో అది ఇక్కడైతే ఇవ్వడం జరుగుతున్నది. తప్పకుండా కుటుంబ సమేతంగా వచ్చేసి స్వామిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాద్ స్వీకరించవలసిందిగా మా అందరి తరఫున, మా పీఠం తరఫున మిమ్మల్ని కోరుతున్నాం. స్వామి కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్న అయ్యప్ప చలవ వల్ల. కాబట్టి మరి ఈ రోజు ఇంత అభిమానాన్ని చూపించిన ప్రతి ఒక్క స్వామికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు పూజ ఇక్కడ చేసిన భాష, అలాగే నాగా, మిగతా వాళ్ళకి ఆ అయ్యప్ప, ఆ కుటుంబానికి అయ్యప్ప కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలి. వాళ్ళు ఇప్పుడు అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసవాచ కోరుకుంటూ, మాల వేసిన ప్రతి ఒక్కరూ మాల తీసిన తర్వాత మీ తాలూకా ఆ యొక్క ఫలితం అనేది వస్తుంది. అయ్యప్ప మాల నుంచి మాల మధ్యలో మాల తీసిన తర్వాత కూడా చాలా మంది అయ్యప్పలు తప్పు చేయకండి. అయ్యప్ప మాల ఉన్నా లేకపోతే ఒకసారి అయ్యప్ప మాల మన ఒంటిని పడిందంటే 365 రోజులు మన మీద మాల ఉన్నట్టే. ఎప్పుడు అయ్యప్ప మీ మీద ఉంటారు. కాబట్టి అయ్యప్ప అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు చేతనైనంత వరకు 10 మందికి, మీకు చేతనైనంత వరకు సహాయం చేయడానికి ట్రై చేయండి. అది ఇంకో 10 మందికి వెళ్తుంది. స్వామియే శరణమయ్యప్ప. బుట్టుని, కొత్త బుట్టుని పెట్టుకొని మీరు ఆ భిక్షని మీరు స్వీకరించండి. మరి అయ్యప్ప స్వాములకి ఈ సంవత్సరం మన పెదగదిలో చిన్న సహాయం చేశాను నేను అయ్యప్ప అనుగ్రహం వల్ల. అలాగే రేపు 28 నుంచి కూడా 300 మంది స్వాములకి ఇక్కడ మన పోలమాంబ గుడిలో కూడా మనం మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. 15వ తేదీ వరకు ఆ యొక్క భిక్షని మీరు స్వీకరించవచ్చు. స్వాములు పెరిగినా గాని నేను ఆ భిక్షని ఇంకా పెంచే ఏర్పాటు చేస్తాను. అలాగే మన ఆంధ్రజ్యోతి దగ్గర అక్కడికి వెళ్ళినా మనం డొనేషన్ ఇచ్చున్నాం అయ్యప్ప. అక్కడికి వెళ్ళైనా మీరు భిక్ష చేయొచ్చు. మరి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆరిలోనే ఏ ఒక్క స్వామి బయటకు వెళ్లకుండా అందరికీ ఒకే దగ్గర భిక్ష ఏర్పాటు చేసే ఏర్పాటు, కైంకర్యం గాని భిక్ష గాని అన్ని 3 పూట్ల తెలియకో నేను తెలుసుకున్న నీతిని నేను చెప్తున్నా. అయ్యప్ప మాలలో ఎంత పవిత్రంగా, ఎంత నీటుగా, ఎంత శుభ్రంగా ఉంటే అయ్యప్పకి అంత ఇష్టం. అయ్యప్ప చాలా మంది అయ్యప్పలు సబ్బు రాసుకోకూడదని అదని ఇదని అంటారు. అయ్యప్ప నాకు తెలిసింది చెప్తున్నా, అయ్యప్ప అలంకార ప్రియుడే. ఏమయ్యప్ప? అలంకార ప్రియుడే. ఆ రోజు అయ్యప్పకి ఆ అడవుల్లో సబ్బులు గాని ఇవి కానీ దొరకలేదు కాబట్టి పుట్టమన్నుతో ఆయన తలని, ఒంటిని శుభ్రం చేసుకొని ఎప్పుడు నిత్యం మీ నుదుటన ఆ బొట్టు పోనివ్వకండి అయ్యప్ప. పనులకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అందరూ వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ బొట్టు రాలింది అనుకునేటప్పుడు వెంటనే ముఖం కడుక్కొని ఆ బొట్టుని మాత్రం పవిత్రంగా ఉంచుకోండి. మధ్యాహ్నం భిక్ష చేసేటప్పుడు కూడా సేవలో ఎప్పుడూ తరిస్తూనే ఉంటాం.
ఎందుకంటే అయ్యప్ప మాల వేసిన తర్వాత 41 రోజు లౌకికంగా గాని వ్యాపార రీత్యా గాని ఏ కార్యక్రమాలు చేయకూడదు. ఆ 41 రోజు ఆ స్వామి యొక్క దీక్షలోనే మనం లీనమవ్వాలి. అప్పుడే ఆ కట్టుకున్న ఆ ఇరుముడికి ఆ అయ్యప్ప దగ్గరికి వెళ్ళేటప్పుడు అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తారు, నా నెయ్యి గడ్డగట్టిందా లేదా, నీళ్లుగా ఉందని. అయ్యప్ప దయచేసి ఆ యొక్క విషయాన్ని ఎవరు పట్టించుకోకండి. నెయ్యి మంచిదైతే గడ్డ కడుతుంది. చాలా మంది బాధపడిపోతూ ఉంటారు, నేను దీక్ష కరెక్ట్ గా చేయలేదేమో అందుకే నా నెయ్యి గడ్డ కట్టలేదేమో అనుకుంటారు. దయచేసి అలాంటివేమీ అపోహలకి ఎవరు వెళ్ళొద్దు. ఎందుకంటే ఇది చాలా మందికి తెలియని విషయం. ఇంకోటి అయ్యప్ప నేను 7 times మాల వేశాను. మరి అయ్యప్ప అంటే నాకెంతో మక్కువ. మరి 7 times వేసిన తర్వాత నాకున్న ఈ కార్యక్రమాల వల్ల, అంటే అయ్యప్ప స్వామి దీక్ష అనేది ప్రపంచంలోకెల్లా అతి పవిత్రమైన దీక్ష ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష. ఆ అయ్యప్ప దీక్ష వేసిన ప్రతి ఒక్కరూ ఆ 41 రోజు వాళ్ళు ఆ స్వామి కరుణా కటాక్షాలతో ఆ స్వామి గురించే ఆలోచించి వాళ్ళ కుటుంబాలను కూడా పక్కన పెట్టి పూజ చేస్తేనే ఆ అయ్యప్ప అనుగ్రహం మనకు వస్తుంది. అయ్యప్ప చాలా మంది నాలాంటి వ్యక్తులు ఈరోజు మాల వేయకపోయినా సర్వదా శ్రుతమే శ్రీయమాపద శతమానం భవతి జితేంద్రియ అలాగే ఆయనకైతే మనం ఇచ్చింది అయితే ఏమీ ఇవ్వలేమండి. ఎందుకంటే ఎందుకంటే చెప్పిన ఆయన అపర కుబేరుడు అని మనం ఏమీ ఇవ్వలేము. కాబట్టి మన స్వాములందరితో స్వామికి పుష్పాభిషేకం పుష్పవాన్ భవతి చంద్రమావాన్ పుష్పవాన్ యావాన్ పశువాన్ భవతి ఏవం వేద యోగా భాజతనం వేద ఆజతనవాన్ భవతి ఆజతనవాన్ భవతి యాజ్ఞే రాజతనం వేద ఆజతనవాన్ భవతి శతోతి శతాబ్ది. మనకి భద్రాచలంలో భక్త రామదాసు నిత్యాన్నదానం పెట్టాడు. ఒక 50,000 మందికి, మహా అయితే 1,00,000 మందికి. అంతే కదండి, అంతకన్నా ఎక్కువ దాటిపో. అలాగే మన సోమవారంలో కూడాను 45 రోజులు ఒక్కొక్క దగ్గర పెడుతున్నాం. అలాగే ప్రతి దేవాలయంలో అన్నదానం జరుగుతున్నాయి ఆ పండగ పుణ్యంకి. ఇవన్నీ బాగున్నాయి. కానీ అచ్యుతరావు గారు వచ్చుగల సుమారు 1 కోటి మంది పైగా అన్నదానం చేసి ఉన్నారండి. 1 కోటి మంది పైగా. ఏ దేవాలయంలో అన్నదానం అంటే ఆయన ఉంటున్నారు, ఏ చర్చిలో అన్నదానం అంటే ఆయన ఉంటున్నారు, ఏ పూజలో అన్నదానం అంటే ఆయన ఉంటున్నారు. మొత్తం విశాఖపట్నంలో అన్నదానం అంటే మొదటి పేరు గుర్తు వచ్చేది కేవలం కంచెల అచ్యుతరావు గారు మాత్రమే, నిస్సందేహంగా చెప్పచ్చు. అలాంటి అన్నదాన ప్రభు ఆయన. ఇందాక మనం చెప్పుకున్న భగవంతుడు